శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒకప్పుడు అర్షి భృంగి శివుని గొప్ప భక్తుడు. అతను శివుణ్ణి మాత్రమే పూజిస్తాడు. పార్వతీదేవి శివుడితో నివసించేది. కానీ భృంగి పార్వతీ ఉనికిని అంగీకరించడానికి నిరాకరించాడు. ఇది చూసిన పార్వతీదేవి తన హృదయంలో బాధను అనుభవించింది. శివుడు మరియు శక్తి ఒకరినొకరు లేకుండా ఎలా అసంపూర్ణంగా ఉన్నారో అర్థం చేసుకోవాలనుకుంది. పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది, ఓ మహాదేవ్, శివుడు మరియు శక్తి విడదీయరానివనే సత్యాన్ని ప్రపంచానికి చూపించు. శివుడు ప్రతిదీ అర్థం చేసుకున్నాడు. ఆ క్షణంలోనే అతని దివ్య రూపం రూపాంతరం చెందడం ప్రారంభించింది. శివుడి శరీరం 2 భాగాలుగా విడిపోయింది. కుడివైపు శివుని స్థిరమైనది, సన్యాసి మరియు నిర్లిప్తతతో నిండి ఉంది, మరియు ఎడమవైపు పార్వతీదేవి యొక్క సున్నితమైన, కరుణామయమైన మరియు సృజనాత్మక శక్తితో నిండి ఉంది. ఈ రూపం అర్ధనారీశ్వరుడు, సగం శివుడు సగం శక్తి. దీన్ని చూసిన అర్షి భృంగి దిగ్భ్రాంతి చెందాడు. అతను సత్యాన్ని గ్రహించాడు. శక్తి లేకుండా శివుడు క్రియారహితంగా ఉంటాడని మరియు శివుడు లేకుండా శక్తి దిశానిర్దేశం లేనిదని అతను అర్థం చేసుకున్నాడు. శివుడు మరియు శక్తి ఐక్యమైనప్పుడే విశ్వం యొక్క సమతుల్యత సాధ్యమవుతుంది. మీరు కూడా శివుని ఈ రూపాన్ని ఇష్టపడితే దయచేసి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్స్ చేయండి.